జగదానంద కారక త్యాగరాజ స్వామి ఆధ్యాత్మిక సంగీత ప్రయాణం. త్యాగరాజ స్వామి భక్తి పారవస్యానికి, సంగీతానికి అర్థవంతమైన రూపం ఇచ్చిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కేవలం సంగీత విద్వాంసుడే కాకుండా భక్తిరసానికి భాస్కరుడిగా నిలిచారు. త్యాగరాజ స్వామి తన సంగీతాన్ని భగవద్భక్తికి అంకితం చేసి నాదోపాసన ద్వారా భగవంతుడిని చేరువ చేసుకున్నారు. నీ భజనగాన రసికులనే నేనెందును కానరా రామా వంటి కృతులతో ఆయన భక్తి తత్వాన్ని ప్రసారం చేశారు. త్యాగరాజు తన సంగీతాన్ని భక్తిభావంతో మేలి చేయడంతో పాటు రాజాశ్రయాన్ని నిరాకరించి ధన సంపాదన కంటే భగవంతుని అనుభూతినే శ్రేష్టంగా భావించారు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అంటూ ధనానికి మించి భగవంతుని సేవే మేలని ప్రకటించారు. ఆయన కీర్తనల్లో వేదాలు, ఉపనిషత్తుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హరియట హరుడట సురలట నరులట అఖిలాండ కోటులట వంటి కృతుల్లో ఆయన దైవతత్వాన్ని ప్రతిపాదించారు. కర్ణాటక సంగీత త్రయంలో ఒకడైన త్యాగరాజస్వామి జీవిత చరిత్రకు ప్రధాన ఆధారాలు రెండు. మొదటిది ఆయన ప్రత్యక్ష శిష్యుడు వలజాపేట వెంకటరమణ భాగవతార్ వద్ద ఉన్న తాళపత్రాలు, రెండవది వెంకటరమణ భాగవతార్ కుమారుడు కృష్ణస్వామి భాగవతార్ వద్ద ఉన్న నోటు పుస్తకం. ఈ ఆధారాల ప్రకారం త్యాగరాజు కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని కాకర్ల గ్రామం నుంచి తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్ళింది. త్యాగరాజస్వామి జీవితకాలంలో 22,000 కీర్తనలు రచించారని చెబుతారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి కేవలం 730 మాత్రమే. వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందినవి పంచరత్న కృతులు. పంచరత్న కృతులు 5 ప్రధాన రాగాలలో ఉన్నాయి: జగదానంద కారక నాటరాగం, దుడుకుగల నన్నే గౌళ రాగం, సాధించనే ఆరభి రాగం, ఎందరో మహానుభావులు శ్రీరాగం, కనకన రుచిరా వరాలి రాగం. ఈ కృతుల్లో ఒక్కటి సంస్కృతంలో ఉండగా మిగతావన్నీ తెలుగులో ఉన్నాయి. ఎందరో మహానుభావులు కీర్తన త్యాగరాజ స్వామి అచంచల భక్తికి అద్దం పడుతుంది. సాధించనే కీర్తన ప్రత్యేకమైన తానవర్ణ లక్షణాలను కలిగి ఉంది. త్యాగరాజ స్వామి వర్ధంతిని పురస్కరించుకుని తిరువయ్యారు గ్రామంలో ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య ఆయన ఆరాధనోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు హాజరవుతారు. ఉత్సవంలో ముఖ్యంగా పంచరత్న కృతులు సామూహికంగా ఆలపించబడతాయి. త్యాగరాజస్వామి భారతీయ సంగీత ప్రపంచానికి ఓ అమూల్యమైన కానుక. ఆయన సంగీతం భక్తిరసంతో మేళవించి కేవలం వినోదానికి కాకుండా ఆధ్యాత్మిక సాధనగా మారింది. ఆయన రచనలు నేటికీ సంగీత ప్రపంచంలో మార్గదర్శకంగా నిలిచాయి. త్యాగరాజస్వామి మంత్రతంత్రాలు కాదు, సంగీతంలో భగవంతుని అనుభవించగలిగే అత్యున్నత స్థాయికి చేరువ చేసే మాధుర్యం. త్యాగరాజస్వామి సంగీతం కేవలం రాగాల సమాహారం కాదు, అది ఆధ్యాత్మిక అనుభూతి. ఆయన తన కీర్తనల ద్వారా భగవత్ తత్వాన్ని అందించారు. కీర్తనలు రాసి వాటిని భగవంతునికి అంకితం చేయడం ద్వారా ఆయన భక్తి సంగీతంలో ఓ ప్రత్యేకమైన ముద్ర వేశారు. అందుకే త్యాగరాజస్వామి అనగానే భక్తి, సంగీతం, తత్వజ్ఞానం కలిసి కనిపిస్తాయి. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.